మంచి వంట మనిషి ఉంటే బావున్ను కావాలి అని. అతను ఆ వంట మనిషి రెజ్యూమ్‌ని ఎంత అందంగా తయారు చేసి పెట్టాడో చూడండి. హోమ్లీ మీల్స్ కావాలంటే, టేస్టీగా కావాలంటే, అంటే మీకు నోరు ఊరిపోతూ ఉంటుంది, లొట్టలేసుకొని తినేస్తారని చూపిస్తూ, అలాగే ఆవిడ స్కిల్స్ కూడా మెన్షన్ చేశాడండి. అంటే కిచెన్‌లో రకరకాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా! వాటిల్లో ఆమె ఏమేమి వాడగలదు అనేది కూడా పెట్టాడు. అలాగే ఏ టైప్ ఆఫ్ ఫుడ్డు ప్రిపేర్ చేయగలదో కూడా పెట్టాడు. ఎంతమందికి ప్రిపేర్ చేయగలదో పెట్టాడు. మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది అనేది కూడా పెట్టాడండి. అంటే ఇక్కడ వంట మనిషి విషయంలోనే రెజ్యూమ్ అంత సక్సెస్ అయ్యి ఆవిడకి అన్ని ఆఫర్లు వస్తుంటే, మరి మన స్కిల్స్ ఆఫీస్లో పనిచేయడానికి, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి, ఇంకో కంపెనీలో పనిచేయడానికి మనకు కూడా కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ ఉన్నాయి కదా! ఆ స్కిల్స్‌ని రెజ్యూమ్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. సో, అక్కడ కంపెనీ అవసరాలని మీ రెజ్యూమ్‌లో పర్ఫెక్ట్‌గా చూపించండి అని చెప్పడం నా ఉద్దేశం అండి.